మెగాస్టార్కు సన్నిహితుడుగా ఎన్వి ప్రసాద్కు పేరుంది. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు అక్కడ ఎలక్షన్ బాధ్యతలు చూసిన వ్యక్తిగా ఎన్వి ప్రసాద్ పార్టీ అప్పటి అంతర్గత విషయాలు బయటపెట్టడంతో రాజకీయ వర్గాల్లో వేడి పుట్టింది. ఆయన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కృష్ణా గార్డెన్స్ స్థలం ఎవరిది, చిరంజీవి ఎప్పుడు కొన్నారు, ఎంతకు కొన్నారు అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే ఇళ్లలోనూ ఖరీదైన బంగళాల్లోనూ షూటింగ్స్ జరుగుతున్నాయి, కానీ ఒకప్పుడు షూటింగ్స్ చేయాలంటే స్టూడియోలే దిక్కు. ఊరికి దూరంగా నిశ్శబ్ద వాతావరణంలో ప్రారంభంలో స్టూడియోలు నెలకొల్పేవారు. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు షిఫ్ట్ కాకముందు చెన్నైలోని స్టూడియోలోనే షూటింగ్స్ జరిగేవి. ఊరికి దూరంగా వడపడని ప్రాంతంలో వాహిని, ఏవిఎం, భరణి, ప్రసాద్ స్టూడియోలు ఉండేవి. ప్రసాద్ స్టూడియోకు కొంచెం దూరంలో అరుణ స్టూడియో ఉండేది. ఆ స్టూడియో పక్కనే 5 ఎకరాల ఖాళీ స్థలం ఉండేది. అది కూడా అరుణాచల స్టూడియోకు చెందినదే. సూపర్ స్టార్ కృష్ణ ఆ స్థలాన్ని కొని కృష్ణా గార్డెన్స్ అని పేరు పెట్టారు. కృష్ణా గార్డెన్స్లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ఈనాడు. ఇక్కడ స్లమ్ ఏరియా సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. 1982 మే 31న ఆ సెట్కు శంకుస్థాపన చేశారు. హీరో కృష్ణ తల్లిదండ్రులు నాగరత్నమ్మ, రాఘవయ్య పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కళాదర్శకుడు రామలింగేశ్వరరావు డిజైన్ చేసిన సెట్ నిర్మాణం మొదలైంది. ఈనాడు చిత్రంలోని కీలక సన్నివేశాలను ఈ సెట్లో చిత్రీకరించారు. కృష్ణా గార్డెన్స్లో హీరో కృష్ణ నటించిన చిత్రాల షూటింగ్స్ మాత్రమే కాకుండా మిగిలిన హీరోల చిత్రాల షూటింగ్స్ కూడా జరిగాయి. 1993 ప్రాంతాల్లో కృష్ణా గార్డెన్స్లో 1 ఎకరం స్థలం మెగాస్టార్ చిరంజీవి కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పుడు చాలా అప్పులు మిగిలాయని, వాటిని తీర్చడానికి ఆ స్థలాన్ని చిరంజీవి అమ్మారని ఎన్వి ప్రసాద్ వెల్లడించారు. ఆ రోజున ఎకరం స్థలం అమ్మితే 25 కోట్లు వచ్చాయని చెబుతున్నారు. మిగిలిన 4 ఎకరాలు పద్మాలయ స్టూడియో అధీనంలో ఉండడంతో దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ అరుణాచలం స్టూడియో లేదు, కృష్ణా గార్డెన్స్ లేదు. ఆ స్థలంలో భారీ అంతస్తుల బిల్డింగ్స్ ఉన్నాయి.